ప్రస్తుతం నేపాల్ మండిపోతోంది. ఒక్కసారి విశ్వాస్ మీరు చూస్తున్నారు. నేపాల్లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఇప్పుడు ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. రణరంగంగా మారింది నేపాల్ రాజధాని కాఠ్మండు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టులు మూసివేయడం జరిగింది. నేపాల్ ఆర్థిక మంత్రిపై నిరసనకారులు దాడికి పాల్పడ్డారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. సైన్యం ఆదేశాలతో రాజీనామా చేశారు. ప్రధాని రాజీనామా అనంతరం దేశం విడిచి పారిపోయారు కేపీ శర్మ ఓలీ. ప్రత్యేక హెలికాప్టర్లో పారిపోయారు ప్రధాని. దుబాయ్లో తలదాచుకుంటున్నట్లు అనుమానం వ్యక్తమవుతున్నాయి. ఇక నేపాల్ అధ్యక్షుడు ఇంటికి నిప్పంటించారు నిరసనకారులు. ఈ నేపథ్యంలో అవిశ్వాస్ మీరు చూస్తున్నారు. హెలికాప్టర్లో ప్రధాని కేపీ శర్మ ఓలీ అటు దేశం విడిచి పారిపోతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ ని మీరు చూడడం జరుగుతోంది. ఇటు ప్రధాని కేపీ శర్మ ఓలీ బంగ్లాదేశ్ ప్రధానిగా చేసిన షేక్ హసీనా కూడా ఇలాగే హెలికాప్టర్లో పారిపోయిన సందర్భాన్ని చూసాం. ఐ థింక్ రనిల్ విక్రమసింఘే అంటే శ్రీలంకకు సంబంధించి అక్కడ కూడా అధ్యక్షుడు పారిపోయిన పరిస్థితి అవిశ్వాసం మనం చూసాం అక్కడ. సో ఇప్పుడు చూడొచ్చు మీరు ఇటు నేపాల్కి సంబంధించి ఏం జరుగుతోందనేది. నేపాల్ రాజధాని కాఠ్మండు మంటల్లో చిక్కుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రావణ కాష్టంలో మారింది. ప్రధాని కేపీ శర్మ ఓలీ ఈ అల్లర్లకు బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేసి దేశం విడిచి పారిపోతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మీరు చూడొచ్చు అక్కడ వాళ్ళందరూ కూడా ఆయన వెళ్ళిపోతూ ఉంటే ఇలా చేతులతో బాయ్ చెప్తున్నట్లుగా మీరు చూడొచ్చు. యువతంతా కూడా అక్కడికి చేరుకొని ఆందోళన చేపట్టిన పరిస్థితి. ఒక ఉద్యమం కాస్త ఆందోళనగా మారింది. వెంటనే అక్కడికి చేరుకున్న సైన్యం వెంటనే ఒక మాటే చెప్పింది ఇటు ప్రధాని కేపీ శర్మ ఓలీకి. ఇటు చేయి దాటిపోతోంది పరిస్థితి. మీరు కనుక వెంటనే రాజీనామా చేయకపోతే ఇక దేశాన్ని కాపాడడం కష్టం. శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పుతాయి. దేశాన్ని రక్షించుకోవడం కష్టమవుతుంది అంటూ కూడా చెప్పిన వెంటనే ఆయన ఇటు హెలికాప్టర్లు రాజీనామా చేసిన వెంటనే హెలికాప్టర్లు దేశం విడిచి పారిపోతున్న అదృశ్యాన్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒక్కసారి ఆ దృశ్యాలను చూద్దాం. हेलीकॉप्टर गाइस ये खाते साला भागे ओली भाग्यो खाते ओली भाग्यो ये ओली के हेलीकॉप्टर गाइस ये खाते साला भागे ओली भाग्यो खाते ओली भाग्यो ये ओली के हेलीकॉप्टर गाइस ये खाते साला भागे ओली भाग्यो खाते ओली भाग्यो ये ओली के हेलीकॉप्टर गाइस ये खाते साला भागे ओली भाग्यो खाते. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టులు మూసివేయడం జరిగింది. నేపాల్ ఆర్థిక మంత్రిపై నిరసనకారులు దాడికి పాల్పడ్డారు. ఉద్రిక్తత నేపథ్యంలో ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. తన ప్రధాని పదవికి ప్రస్తుతం కాఠ్మండు రగిలిపోతోంది. కాఠ్మండు రావణ కాష్టంలా మారింది. రాజీనామా తర్వాత దేశం విడిచి పారిపోయాడు కేపీ శర్మ ఓలీ. ప్రత్యేక హెలికాప్టర్లు పారిపోయారు ప్రధాని. దుబాయ్లో తలదాచుకున్నట్లు రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. నేపాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. నేపాల్లో పూర్తిగా ఇప్పుడు శాంతి భద్రతలు చేయి దాటిపోయాయి. సైనిక వ్యవస్థ ప్రస్తుతం ఎందుకంటే పూర్తిగా వ్యవస్థ అంతా కూడా ఒకటే అంది. ఇటు శాంతి భద్రతలు పూర్తిగా చేయి దాటిపోయాయి. ఇటు ప్రధాని ఇంటి మీదకు ఇప్పుడు అధ్యక్షుడి ఇంటికి కూడా నిప్పంటించేందుకు ఆందోళనకారులు సిద్ధమై అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో ఉంది అనేది. ఎందుకంటే వాళ్ళు ఒక్కటే చెప్పడం జరుగుతుంది. సోషల్ మీడియాకు సంబంధించి పూర్తిగా అక్కడ పట్టు బిగించే ప్రయత్నం చేస్తుంది. అంటే అక్కడ వాటిని పూర్తిగా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది అక్కడ ప్రభుత్వం. నేపాల్ సర్కార్ ఈ నెల 3వ తారీఖున ఫేస్బుక్ అలాగే సోషల్ మీడియా ఎక్స్ సాధారణంగా ట్విట్టర్ అంటూ ఉంటాం యూట్యూబ్తో పాటు దాదాపుగా 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద నిషేధం విధించింది.
ఈ చర్య అక్కడ భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కల్పిస్తుందంటూ ఈ 33 ఇయర్స్ అంటే జెన్సీ అంటూ ఉంటాం కదా, జెన్సీ బ్యాచ్, అందులో ఉన్న టిక్ టాక్ వంటి సోషల్ మీడియా మాధ్యమాలను కూడా ఈ ఉద్యమాన్ని లేవనెత్తడం జరిగింది. ఇక అక్కడి నుంచి సోమవారం ఉదయం ఒక్కొక్కరిగా రోడ్డెక్కారు. అలా మధ్యాహ్నం దాదాపుగా 12 గంటల ఆ ప్రాంతాన్ని చూసుకుంటే సుమారు 10,000 మందికి పైగా యువత నిరసన కార్యక్రమాల్లో పాల్గొంది. దీంతో కాఠ్మండు రహదారులను కూడా జనసంద్రంగా మారిపోయాయి. అక్కడ పార్లమెంట్ భవనం మీదకి దూసుకువెళ్లారు, పార్లమెంట్ భవనం వైపు దూసుకువెళ్లారు. దాంతోపాటు పార్లమెంట్ భవనం గేట్లు ఎక్కేస్తారు, పార్లమెంట్ ప్రాంగణంలోకి దూరిపోయారు. ఏకంగా ఒక విధంగా చెప్పాలంటే నేపాల్ హిస్టరీలో ఆందోళనకారులు పార్లమెంట్ ప్రాంగణంలోకి ఇలా పూర్తి స్థాయిలో చొచ్చుకు రావడం ఇదే వెరీ ఫస్ట్ టైం అంటూ ఉంటారు. దీంతో అక్కడున్న భద్రతా బలగాలు కావచ్చు, సైన్యం కావచ్చు, వాటర్ క్యానోన్స్ని అలాగే టియర్ గ్యాస్ని ప్రయోగించడం జరిగిన ఆందోళనకారులను అడ్డుకోవడానికి. ఆందోళనకారులు కూడా తమ దగ్గరున్న వాళ్ళ దగ్గరున్న రాళ్లను కావచ్చు, లేకపోతే ఆందోళన భరితంగా అక్కడ పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చేశారనే చెప్పుకోవాలి. ఏంటంటే నేపాల్ ప్రధాని కేపీ ఓలీ శర్మ ఇంటికి ఆందోళనకారులు నిప్పంటించారంటే అర్థం చేసుకోవచ్చు. ఇటు నేపాల్ అధ్యక్షుడి ఇంటికి కూడా నిరసనకారులు నిప్పంటించినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో మీరు చూడొచ్చు, నిన్నటి నుంచి కూడా రాజీనామాలు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా అసలు ఏం జరిగింది అనేది ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒకటి కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 400 మందికి పైగా యువకులు గాయపడ్డారు. ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. 20 మంది నిన్నటికే మృతి చెందిన పరిస్థితి ఉంది. ఈ రోజు పరిస్థితి చూస్తే కనుక ఇటు నేపాల్ ప్రధాని కేపీ ఓలీ శర్మ ఇంటికి ఆందోళనకారులు చేరుకున్నారు. ఒక ఉద్యమాన్ని తలపెట్టిన పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం సైన్యం చెప్పుకొచ్చింది, ప్రధాని ఇక చేతులు దాటిపోతోంది, మీరు రాజీనామా చేయకపోతే పరిస్థితి ఇంకా శృతిమించుకుపోతుంది, మీరు కనుక ఉన్నట్టుండి అంటే ఉన్న ఫలాన రాజీనామా చేయకపోతే పరిస్థితి చేయి దాటిపోతే దేశంలో పూర్తిగా శాంతి భద్రతలు చేయి దాటిపోతాయి, సైన్యం కూడా చేతులెత్తేసే పరిస్థితి వస్తుంది అంటూ కూడా ఇటు ఎప్పుడైతే ప్రధాని కేపీ ఓలీ శర్మకు సైన్యం చెప్పుకొచ్చిందో ఆ తర్వాత నుంచి ఆయన ఇక వెనుతిరగలేదు, ఇంకొక ఆలోచన లేదు. ఒకటి, ఇక రాజీనామా చేయడం, అక్కడి నుంచి పారిపోవడం. ఒక్కసారి రెండింటిని కంపేర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏదేది శ్రీలంకకు సంబంధించి కావచ్చు, అట్ ద సేమ్ టైం బంగ్లాదేశ్ విషయంలో కావచ్చు, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ అల్లర్ల వెనకాల ఎవరున్నారు అనేది పూర్తి స్థాయిలో ఆయా దేశాలు ఇప్పటికీ దృష్టి సారిస్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ కేవలం ఇది జెన్ జీ ప్రభావం మాత్రమే అంటున్న పరిస్థితి. కారణం ఏంటి? అక్కడ సోషల్ మీడియా మీద అదిగో మీరు చూడొచ్చు, కేపీ ఓలీ శర్మకు సంబంధించి రాజీనామా లేఖను మీరు చూస్తున్నారు. అది కోసం ఒక్కొక్కసారి కాపీ అది హోల్డ్ చేసే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా కేపీ ఓలీ శర్మ అక్కడ ఒక్కసారి అది హోల్డ్ చేసే ప్రయత్నం చేయండి. ఒక్కసారి ఇచ్చిన ప్రింట్ కాపీ పంపించే ప్రయత్నం చేయండి. కేపీ ఓలీ శర్మ రాజీనామాకు సంబంధించిన కాపీ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూసివ్ గా ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్లే ప్రయత్నం చేద్దాం. కేపీ ఓలీ శర్మ ఆయన రాజీనామా చేసిన సందర్భం మీరు చూడొచ్చు. 72 साल असर అంటూ गते नेपालों को संविधानों की धारा बोमचिम प्रधानमंत्री नियुक्त अక్కడ వాళ్ళ భాష ప్రకారం భయకోమా హాల్ ములుంకమా ఉత్పన్న అంటూ కూడా పూర్తిగా వాళ్ళ భాషలో అది రాసుకొచ్చిన సందర్భం. పరిస్థితి లాయి అంటూ కూడా అంటే ఆ పరిస్థితుల కారణంగానే అక్కడ ఆయన రాజీనామా చేశారు. రాజనైతిక్ నికాసక అంటూ కూడా ఆ లైన్ మీరు చూడొచ్చు. దాంతోపాటు మరికొన్ని అంశాలు మీరు చూస్తే కనుక పూర్తిగా ఆయన రాజీనామా లేఖకు సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇక్కడ రాష్ట్రపతికి ఆయన రాజీనామా లేఖను సమర్పించారు ప్రధాని కేపీ ఓలీ శర్మ. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు, ఆయన రాజీనామా లేఖను మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూసివ్ గా. ఇటు నిన్న బహుశా అంటూ ఉంటారు కదా, ఒక తప్పు జరిగితే కనుక అది ఎటువంటి ప్రభావాలకి వెళ్ళిపోతుందని సోషల్ మీడియాపై నిషేధానికి వ్యతిరేకంగా ఇటు నేపాల్ భగ్గుమంది రావణ కాష్టంలా మారిపోయింది, తగలబడిపోయింది. ఇటు నేపాల్ 400 మందికి పైగా యువకులు, 400 కాదు ఏకంగా వేల సంఖ్యలో గాయాలయ్యాయి అంటూ కూడా చర్చ జరిగిన క్రమం. దాంతోపాటు వాటర్ క్యానన్స్ ఉపయోగించారు, టియర్ గ్యాస్లు ప్రయోగించారు, రబ్బర్ బుల్లెట్లను కూడా భద్రతా బలగాలు ఇక్కడ ప్రయోగించాయంటే అక్కడ అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియా, ట్విట్టర్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ మీద ఎప్పుడైతే ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేసిందో అక్కడి ప్రధాని కేపీ ఓలీ శర్మ నేతృత్వంలోని ప్రభుత్వం ఎప్పుడైతే ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసిందో అదే ఇంతటి దారుణానికి దారి